నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 18 నెలల కాలం గడుస్తూ ఉన్నా ఆ రోజు అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలకు సంబంధించి సంవత్సరానికి 4,000 ఉద్యోగాలు పైగా లేదంటే నిరుద్యోగ వృద్ధి అందిస్తానని చెప్పేసి తెలియజేయండి. ఇదే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు పోరాటం చేసే వారి పైన కేసులు బనాయించడం. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్ర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, కూటమి ప్రభుత్వం ఆ రోజు యువతకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇవాళ యువత ప్రశ్నిస్తే జైల్లో పెడుతుంది. మీరు ఎలా చూస్తారు? ఆనాడు ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో యువగాలం పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యత మాది, లేదా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ సభలు నిర్వహించి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరిలు పూర్తయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. సంవత్సరం 8 నెలల కాలమైనా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పి ప్రశ్నించినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద నిర్బంధాలు, పాత కేసులన్నింటినీ కూడా తిరగదోడి రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు పెట్టడాన్ని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజా ఉద్యమకారుల మీద, ప్రజా ఉద్యమాల మీద పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రశ్నిస్తానే ఉంటామని కూడా ఈ సందర్భంగా లోకేష్ గారికి తెలియజేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేమని చెప్పేసి పూర్తిగా చెప్పడం లేదని చెప్పి టీడీపీ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. విద్యార్థి యువజన సంఘాలుగా గత నెల మంత్రి నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల దగ్గర నుంచి యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, విద్యాశాఖలో ఖాళీ పోస్టులు, విద్యార్థులుగా యువతగా ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి గత సంవత్సరం ఏప్రిల్లో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా శ్రీనిధి పోర్టర్లో సుమారుగా 1,90,000 పైచిలకు వివిధ శాఖల్లో 13 రకాల డిపార్ట్మెంట్లలో పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అధికారికమైనటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి లోకేష్ గారేమో మా దగ్గర ఖజానా లేదు అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకి నిరుద్యోగ భృతి విషయంలో చెప్పడం జరిగింది. అదే లోకేష్ గారు రాష్ట్రంలో ఈవెంట్లు నిర్వహించడానికి, ప్రజెంట్ ఆవకాయ అమరావతి ఈవెంట్లు నిర్వహించడానికి కానీ, జిఎస్టీ సభలు నిర్వహించడానికి కానీ, యోగాంధ్ర సభలు నిర్వహించడానికి కానీ వేల కోట్ల ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. లండన్ టూర్లకి, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విమాన ఖర్చులు వేల కోట్ల రూపాయలు దాటుతున్నా కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఈ కూటమి పెద్దలకి చేతులు రావడం లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాం. ఇదే అంశం మరోవైపు రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ప్రక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క అసెంబ్లీ సాక్షిగా ఈగల్ టీములు పెట్టాము, అన్ని చోట్ల స్క్వాడ్స్ పెట్టాము, మేము తనిఖీలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుండి, స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఈరోజు నిరుద్యోగుల వరకు కూడా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ కావాలన్నా దొరికేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, నేడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, నిరుద్యోగ యువతను వారి చుట్టూ తిప్పుకోవడం కోసం గంజాయి, మత్తు పదార్థాలకు, మందుకు బానిసలు చేసి వారి చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. దయచేసి ఆ మత్తు పదార్థాల బారి నుండి యువతను మేల్కొని వారి భవిష్యత్తు కోసం, వాళ్ళ తల్లిదండ్రులు వారి కోసం పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించాలని కూడా ఏఐవైఎఫ్ గా మేము వాళ్ళకి పిలుపునియడంతో పాటుగా ఆల్రెడీ ఏఐవైఎఫ్ గా మేము హలో యువత మేల్కో, మత్తు పదార్థాల నుండి నువ్వు కాపాడుకో అని చెప్పేసి కూడా ఒక కరపత్రాన్ని, పోస్టర్ని కూడా తయారు చేసి మా వంతుగా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం జరుగుతాం. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలతో పాటు కలుపుకొని మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సమస్యలపైన ఆ రోజు సానుకూలంగా స్పందించి ఈ రోజు మీ పైన ఎందుకు కేసులు బనాయిస్తున్నారు? అది నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు అని నేను అనుకోను. అది అనుకోవడం కూడా ప్రజల యొక్క భ్రమ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం 8 నెలల కాలం అవుతున్నా ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు, ఏ హామీ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక పక్క
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, యూనివర్సిటీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు బకాయిలతో ఇబ్బందులు పడుతూ రోడ్లు ఎక్కుతూ విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కాబట్టి నేను పిలిచి మాట్లాడాను అని చెప్పేసి ప్రజల్ని కప్పిపుచ్చి ప్రజల్ని మాయ చేసేటటువంటి ఆలోచనలో భాగంగానే విద్యార్థి యువజన సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి నెల రోజులైనా కూడా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఏ రకమైనటువంటి బకాయిలు ఇవ్వలేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి 2 జనవరిలు పూర్తయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కూడా విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా అన్ని సంఘాలని కలుపుకొని ఏఐవైఎఫ్ చొరవ చూపించి ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే విద్యార్థి యువజన సంఘాల మీద పెట్టినటువంటి పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు కేసులను ఎత్తివేయాలని 9వ తారీఖు వినూత్న రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ మిగిలినటువంటి అన్ని సంఘాలని కలుపుకొని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితిగా ఆందోళన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా సూపర్ 6 లో భాగమైనటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సూపర్ హీట్ పేరుతో సభలు నిర్వహిస్తున్నటువంటి కూటమి పెద్దల విధానాలను వ్యతిరేకిస్తూ కూడా కూటమి మేనిఫెస్టోని భోగి మంటల్లో దగ్ధం చేయాలని కూడా నిరుద్యోగ యువతకు పిలుపునివ్వడంతో పాటుగా ఐక్య కార్యాచరణ సమితిగా రానున్నటువంటి రోజుల్లో ఎన్నికల వాగ్దానాలు అమలు చేసేంత వరకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రి లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రశ్నించే గొంతుకల్ని మూయలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో, తెలంగాణలో ఏదైతే స్థానిక ఎన్నికల్లో గెలిచిన యంగ్స్ ఉన్నారో, మీ యంగ్ కమ్యూనిస్ట్గా ఈరోజు ఏదైతే సభ నిర్వహిస్తున్నారో, మీ యంగ్ కమ్యూనిస్ట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారా? ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ యంగ్ కమ్యూనిస్టులుగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎంతో మంది యువ నాయకుల్ని ప్రజా ప్రతినిధులుగా చేసినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీలో ఉంది. ఇతర ఏ పార్టీలో అయినా డబ్బు, కులాన్ని చూసుకొని అధికారంలోకి వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితులు ఉంటే కేవలం కమ్యూనిస్టు పార్టీలో మాత్రమే ప్రజా సమస్యల మీద గొంతుకుగా ఉండి పోరాటం చేసేటటువంటి యువతకి పెద్దపీట వేసేటటువంటి పరిస్థితి ఉంది. మా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కూడా యువకుడే కాబట్టి రానున్నటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన యంగ్ కమ్యూనిస్టులుగా, ప్రజాప్రతినిధులుగా, సర్పంచులుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి గెలవడానికి కూడా ముందుంటామని కూడా తెలియజేస్తుంది. చూద్దాం యంగ్ కమ్యూనిస్టుల ఇంపాక్ట్ రాష్ట్రంలో ఉంటుందా లేదని. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర, మధు, కర్నూలు.